బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా ఉంటుంది. మొన్నైనా క్వశ్చన్ పేపర్ లీక్ అది ఎట్లయితే గ్లోబల్ ఈనానో లేకుంటే ధరణి పోర్టల్లో అది తప్పనిసరిగా అది ఒక ఐటీ ఫెయిల్యరే. ఐటీ మంత్రి ఎవరంటే మన సీఎం గారి కుమారుడు తారక రామారావు గారు. ఏమైంది? ఐటీ గురించి గొప్పగా మాట్లాడతారు. ఐటీలో న్యూ టెక్నాలజీస్, ఎన్క్రిప్షన్లు, ఫైర్ వాల్లు, సెక్యూరిటీ, 3 పాస్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఏమైనాయి ఒక పాస్వర్డ్ తోటి దొంగలిస్తారు. దాని వెనుక కూడా ఎవరుండ్రు? మీ ఆఫీస్ లేదా దాని వెనుక? మీ పిఏ లేడా దాని వెనుక? నిజంగానే ఎవరు కూడా ఊహించుకోలేదు. ఎందుకంటే టీఎస్పీఎస్సికు పెద్ద గొప్ప చరిత్ర ఉంది. ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి లీక్లు కాలేదు. లీక్లు గిట్ అయితే ఏదో ఎవరినో బట్టి ప్రెస్ నుంచి లీక్ అయినాయి, కానీ ప్రభుత్వమే ఎప్పుడు కూడా లీక్ చేయని పరిస్థితి. ఇది నిలదీస్తే రామారావు గారు, తారక రామారావు గారు అంటారు ఇది ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు. ఎందుకే ఆ ప్రభుత్వానికి సంబంధం లేదంటే ఇది అటానమస్ బాడీ, ఇది ఇండిపెండెంట్ బాడీ, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. సరే, ఇది ప్రభుత్వానికి సంబంధం లేకుంటే మళ్ళీ ఈడీ కూడా అటానమస్ బాడీయే. మళ్ళీ ఈడీ ఏమో మోడీని అంటారు. ఇది తప్పనిసరిగా ఇది మీది బాధ్యత, మీరు బాధ్యత తీసుకునే అవసరం ఉన్నది. ఎన్నోసార్లు నోటిఫికేషన్స్ వచ్చినాయి, కానీ ఆ నోటిఫికేషన్స్ మీద ఎవరో కేసు పెడతారు అనుకుంటారు, కానీ ఆ కేసు పెట్టేది ఎవరో కాదు, మీరే మీ మీద కేసు పెట్టుకొని మళ్ళా నోటిఫికేషన్ను మళ్ళోసారి డేట్ ఇస్తారు. ఏ నోటిఫికేషన్ నిరుద్యోగుల ఆశతో చూస్తుంటే అది నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారు. ఒకటే నోటిఫికేషన్ ఏమైనా మంచిగా అవుతుందంటే అవి లిక్కర్ నోటిఫికేషన్లు, మీ వైన్ షాప్ ఆక్షన్ల నోటిఫికేషన్లు మంచిగా అయితే, కానీ మన నిరుద్యోగుల నోటిఫికేషన్ అయితే నిజంగానే మంచిగా అయితే లేదు. కేసీఆర్ రావు గారు, మీరు ఎప్పుడు కాళోజీ గారి గురించి మాట్లాడతారు కదా. కాళోజీ గారు ఇదన్నారు అదన్నారు, మాకు పాఠాలు చెప్పింది కదా. ఏమన్నారు కాళోజీ గారు? ఏమన్నారంటే బయటోడు ద్రోహం చేస్తే వాడిని తరిమేయాలి, కానీ మనోడు ద్రోహం చేస్తే వాడిని ఇక్కడనే బొందబెట్టాలి. ఇప్పుడు చెప్పండి, బొందబెట్టే మనిషి ఎవరు? బొందబెట్టగలిగే పార్టీ ఎవరు? తప్పనిసరిగా మేము విద్యార్థుల ఎంటుంటాము, తప్పనిసరిగా మేము పోరాడతాము. మళ్ళోసారి బహుశా అదే మిలియన్ మార్చు, నిరుద్యోగుల మిలియన్ మార్చ్ అవసరమని అనుకుంటున్నాను. ఎంతోమంది విద్యార్థులు కూడా దాని కొరకు చూస్తున్నారు. ఇక్కడ ధర్నా పెడుతందుకు మాకు పర్మిషన్ కావాలన్నా? మీరే అన్నారు కదా తెలంగాణ వచ్చినాక ధర్నాలు అవసరం లేదు. ధర్నాలు కాదు, మిలియన్ మార్చ్లు కూడా అవసరము. మళ్ళీ ఉద్యమము మొదలవుతుంది మీరు ఇట్లనే ప్రవర్తిస్తే. దీని చరిత్ర గొప్పది. టీఎస్పీఎస్ చరిత్ర స్వాతంత్రం రాకముందు అప్పుడు నిజాం రాజు పరిపాలించినప్పుడు అప్పుడు అన్నారు ఏంటంటే, నువ్వు రాజు ఉండొచ్చు కానీ నీకు నిజాం షుగర్ ఫ్యాక్టరీలా లేకుంటే నిజాం సాగర్ డ్యామ్ల ఇరిగేషన్ ఇంజనీర్లను లేకుంటే కాలేజెస్లో ప్రొఫెసర్ ఎవరు పెట్టాలో ఉస్మానియాలో నీకు తెలియదు. నువ్వు రాజు ఉండొచ్చు, కానీ తప్పనిసరి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే స్వాతంత్రం రాకముందు ఏప్రిల్ 2047 హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయింది. స్వాతంత్రం వచ్చినాక పబ్లిక్ సర్వీస్ కమిటీ ఏర్పాటైంది. ఎప్పుడు కూడా నిజాం ఉన్నప్పుడు కూడా నిజాం కుటుంబ సభ్యులకు దీనికి ఏం సంబంధం లేకుండే, కానీ ఇప్పుడు చూస్తే మన కొత్త నిజాము వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఆఫీస్ నుంచే జరుగుతున్న స్కామ్లు అంటే ఇప్పుడు ఎవరు కూడా తెలంగాణ ప్రభుత్వం సహించదు. ఈ కొత్త నిజాంను తప్పనిసరిగా మేము నిలదీసే పార్టీ, తప్పనిసరిగా మేమందరము విద్యార్థులు అంటుంటాము. మరలో ఉద్యమం అయితే ఉద్యమము, లేకుంటే మళ్ళీ దీని మీద తప్పనిసరిగా సిట్ ఇన్వెస్టిగేషన్ కాదు, సిట్టింగ్ జడ్జ్ ఇన్వెస్టిగేషన్ అన్నా సిబిఐ ఎంక్వైరీ అన్నా తప్పక అవసరం వస్తుంది. ఎందుకంటే
ఎంతోమంది సర్వేలు చేసిండ్రు. ఆ సర్వేలు ఏమొచ్చిందంటే తెలంగాణ ప్రజలకు సిట్ మీద నమ్మకం లేదు. కానీ నేను అనుకుంటున్నా దాంట్లో కొంచెం తప్పు ఉంది. ఆ నమ్మకం సిట్ మీద కాదు, నీ మీద నమ్మకం పోయింది కేసీఆర్. తప్పనిసరిగా మేము ఎంటుంటాము, సాధిస్తాము. మళ్ళీ మీరు రాజీనామా చేయాలి, మీ కొడుకు రాజీనామా చేయాలి అని కోరుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.